ఈ 10 సంవత్సరాల కెరియర్‌కి ముందు మీరు ఫేస్ చేసిన ఇబ్బందులేంటి? అంటే ఇక్కడ గణపతి కాంప్లెక్స్ అని ఒకటి ఉంటుంది. సినిమా వాళ్ళందరూ అక్కడికి వస్తారు, అక్కడ టీ తాగుతారు, లేదా అక్కడ మాట్లాడుకుంటారు, కలుస్తారు. ఆఫీస్‌లో ఇన్ఫర్మేషన్‌లు అక్కడ తెలుస్తాయని చెప్పేవాళ్ళు. ఇండస్ట్రీ అంటే కృష్ణానగర్ నాకు ఇంతే తెలుసు. అండ్ ఈ కృష్ణానగర్ అనే ఏరియా ఎక్కడుంది, దాంట్లో ఎక్కడ ఆఫీస్ ఉంటుంది కూడా నాకు తెలీదు. ఓకే. ఎవరైనా చెప్తే పలానా ప్లేస్, పలానా బిల్డింగ్ అంటే ఎత్తుక్కుంటూ వెళ్ళడం. కంచరపాలెంలో చేశాడు మోహన్ భగత్ గడ్డం రోల్. అవును. వాడు నేను బండి మీద వెళ్ళి అక్కడక్కడ ఫోటోలు ఇచ్చేవాళ్ళం అప్పట్లో. ఒకటి గణేష్ సినిమా, రాంపోతి నేను కానీ అప్పుడు డబ్బులు ఇచ్చారు కనీసం? ₹250 వచ్చి. మోటివ్ ఏంటి? ఎవరు ఇన్స్పిరేషన్ మీకు? ఏ సినిమాలు ఎక్కువ చూసేవాళ్ళు? ఉద్యోగం చేయకూడదు అనేది మోటివేషన్. డబ్బులు ఇచ్చేవాళ్ళు నాటకం వేసినప్పుడు? సో నాటకం మీద డబ్బులు రావడం అన్నది ఇంపాసిబుల్. అందులో కూడా ఏదన్నా మిగిలితే తలా 100-200 మిగులుతాయేమో తప్ప దాని మీద ఏదో కూడబెడదాము, లేకపోతే తలా ₹1000 ₹2000 వచ్చిన పరిస్థితి కూడా లేవు మేము చేసేటప్పుడు. జర్నీ అందరికీ కూడా ఇక్కడ దాకా రావాలంటే మనకు ఒక బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో ఒక 10 సంవత్సరాల కెరీర్ ఉందంటే మామూలు విషయం కాదు. ఈ 10 సంవత్సరాల కెరీర్‌కి ముందు మీరు ఫేస్ చేసిన ఇబ్బందులు ఏంటి? సినిమా ఇండస్ట్రీలో ఎంటర్ అవ్వటానికి అంటే ఎన్ని సంవత్సరాలు పట్టింది? నేను ఫస్ట్ 2008లో నాకు తెలీదు, అంటే ఏం చేయాలో తెలీదు, కానీ ఉద్యోగం చేయకూడదు అన్నది మెయిన్ థింగ్. ఓకే. అన్నిట్లోనూ ఎతికి ఓకే యాక్టింగ్ ఒకటి ఉంది, ఇది రోజు ప్లేస్కి వెళ్తాం కొత్త వాళ్ళతో ఇది. అయితే ఒక ఫ్రెండ్ ఉన్నాడు, యాక్టింగ్ చేస్తావా అన్నాడు. యాక్టింగ్ అంటే అంత ఈజీయా, సరే చేస్తా అన్నాను. అలా ఆ ఫ్రెండ్ త్రూ వచ్చినప్పుడు ఒక మోడల్ కోఆర్డినేటర్ని పరిచయం చేశాడు. నాకు తెలియదు అతను మోడల్ కోఆర్డినేటర్ అని, వాళ్ళు ఏం చేస్తారో కూడా తెలియదు. అతని త్రూ నేను జూనియర్ ఆర్టిస్ట్ బ్యాక్గ్రౌండ్లో తిరుగుతారు, అవునవును, ఆ దాంట్లో తిరిగాను ఒక లెస్ దెన్ ఎ వీక్. అవునా? ఒకటి గణేష్ సినిమా, రాంపోతి నేను గారి, ఒకటి ఉపేంద్ర గారిది శ్రీమతి. 2 సినిమాలకు వెళ్ళాను. కాకపోతే ఏంటిది, కెమెరా ఎక్కడ ఉంది, నేను ఎక్కడ ఉన్నాను, నేను ఏం చేస్తున్నాను. అప్పుడు చెప్పారు అసలు కనీసం జూనియర్ ఆర్టిస్ట్ వేషం అని చెప్పారా? ఏమీ తెలీదు. ఇక్కడ ఉండు, కోఆర్డినేటర్ బ్యాక్గ్రౌండ్ అన్నప్పుడు అటు వెళ్ళు, లేకపోతే ఇక్కడ కూర్చో ఏదో మాట్లాడుతున్నట్టు నిలబడు, లేకపోతే యాక్షన్ అన్నప్పుడు లోపలికి వెళ్ళు, లేదా బయటికి రా, అంటే గుంపులో అదే అంతే. ఇది కాదేమో యాక్టింగ్ అనేసి మళ్ళీ ఏం చేద్దాం అనిపించినప్పుడు అప్పటికి డిగ్రీ అయింది నాది. అప్పుడు డబ్బులు ఇచ్చారు కనీసం? ₹250 వచ్చారు. అవునా? ఓకే. సో థియేటర్ ఆర్ట్స్ పర్ డే. ఇది కాదు, కరెక్ట్ కాదేమో అనిపించి నేను మళ్ళీ ఎంఏ థియేటర్ ఆర్ట్స్కి వెళ్ళిపోయాను. ఒక మాస్టర్స్ అవుతుంది, ప్లస్ యాక్టింగ్ నేర్చుకోవచ్చు అనేసి 2009లో నేను థియేటర్ ఆర్ట్స్ జాయిన్ అయ్యాను. 2011 నుంచి ఆడిషన్స్ చేస్తున్నాను కోర్స్ అయిపోయాక. ఇంకా అడపదడప ఏవో చేశాను, అక్కడక్కడ వెనకాల కనబడ్డాం, కానీ తెలీదు ఎవరికి. ఓ సినిమా రిలీజ్ అవ్వలేదు, ఆగింది. బొమ్మల రావడం వచ్చిందని కూడా ఎవరు తెలీదు. ఉస్కో అని ఒక సినిమా చేశాను, అది ఆగిపోయింది. అది ఏమంత్రం వేసా, విజయ్ దేవరకొండ సినిమా ఒకటి ఉంటుంది చిన్నది, దాంట్లో విజయ్ దేవరకొండ ఫ్రెండ్ రోల్ ఉంటుంది చిన్నది. ఓకే. అవి ఎవరికి పెద్ద తెలీదు. ఓకే. మల్లేశంలో ఉంటాను, అది పెద్దగా తెలియదు, చాలా మందికి గుర్తు కూడా పట్టరు. మల్లేశంలో విలన్ మళ్ళీది. అన్నీ దాటుకుంటే ప్రాపర్గా పడింది 2019. 2009 to 11 నేను కోర్స్ చదువుకున్నప్పుడు నేను ఏ ప్రయత్నం చేయలేదు, ఓన్లీ చదువు మీదే ఉన్నాను. 11 నుంచి ఆడిషన్స్ చేసాం, మొదలుపెట్టాను. 19లో బ్రేక్ వచ్చింది. సూపర్. ఆడిషన్స్ చేస్తున్నప్పుడు కొన్ని మిక్స్డ్ ఎమోషన్స్ ఉంటాయి మనకి. మనం మీరేమో ఎవరిలో కలవాలంటున్నారో గబాలను అప్రోచ్ అయ్యే వ్యక్తి కూడా కాదు. మరి ఎలా ఇది ఆ బ్రేక్ త్రూ చేసుకుని వెళ్ళిపోయారు? అక్కడ ఎదురైన సిచ్యువేషన్స్ ఏంటి ఆడిషన్స్ జరుగుతున్నప్పుడు? అంటే ఇక్కడ గణపతి కాంప్లెక్స్ అని ఒకటి ఉంటుంది. అవును. ఏం చెప్పేవాళ్ళంటే సినిమా వాళ్ళందరూ అక్కడికి వస్తారు, అక్కడ టీ తాగుతారు, లేదా అక్కడ మాట్లాడుకుంటారు, కలుస్తారు, ఆఫీస్లో ఇన్ఫర్మేషన్లు అక్కడ తెలుస్తాయని చెప్పేవాళ్ళు. ఓకే. సో బస్ పాస్ ఉండేది అప్పుడు. సో అక్కడెక్కడ దిగేసి నడుచుకుంటూ అక్కడికి వచ్చి చూసేవాడిని. నాకు ఎవరు తెలియదు. సినిమాలు అంటే ఎవరన్నా సీరియల్లో కనబడ్డ వాళ్ళు, సినిమాలు ఎక్కడ చూసిన వాళ్ళు ఉంటే అది కూడా మళ్ళీ వెళ్ళి అడగాలంటే భయం. సో అట్లాగా టీ తాగేటప్పుడు అట్లాగా ఎవరో ఒకరిద్దరు పరిచయం అవడం, పలానా బిల్డింగ్లో ఫోటోలు తీసుకుంటున్నారు, పలానా బిల్డింగ్లో ఒక సినిమా ఆఫీస్ ఓపెన్ చేశారు అలా చెప్తే వెళ్ళి కనబడడం తప్ప, లేదంటే మ్యాక్సిమం మా సీనియర్స్ లేకపోతే నాతో పాటు ఉన్న మా ఫ్రెండ్స్ చెప్తే వెళ్ళి ఫోటో ఇచ్చి రావడం, లేకపోతే ఏమైనా ఉంటే చెప్పండి సార్ అని అడగడం తప్ప తెలిసింది కాదు. అండ్ చొచ్చుకుపోయేతనం లేదు. ఓకే. సో ఎప్పుడో ఒకసారి, ఇప్పుడంటే ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ వచ్చాక కాస్టింగ్ కాల్ అని పడేస్తున్నారు ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, కానీ అప్పుడు ఇవేమి లేవు కదా, చాలా రేర్. సో ఎప్పుడో ఒకటి ఇలాగ చెప్తే ఎవరో ఒకరి త్రూ తెలుసుకొని పోతే తప్ప అది ఇన్ఫర్మేషన్ ఉండేది కాదు. ఓకే. ఇంకా అలాగా, కానీ ఎక్కువ పోయింది కూడా నేను లేదు. అంటే నాకు ఫస్ట్ ఇండస్ట్రీ ఎక్కడ ఉంటుందో తెలియదు. ఇండస్ట్రీ అంటే కృష్ణానగర్ నాకు ఇంతే తెలుసు. అండ్ ఈ కృష్ణానగర్ అనే ఏరియా ఎక్కడుంది, దాంట్లో ఎక్కడ ఆఫీస్ ఉంటుంది కూడా నాకు తెలియదు. ఎవరైనా చెప్తే పలానా ప్లేస్, పలానా బిల్డింగ్ అంటే ఎత్తుక్కుంటూ వెళ్ళడం, లేకపోతే ఎవడో బండి మీద కూర్చుంటే ఆడు నా ఫ్రెండ్ అయి ఉంటే ఆడు బండి మీద వాడు నేను కలిసి వెళ్ళడం. ఓకే. అలా కంచరపాలెంలో చేశాడు మోహన్ భగత్ గడ్డం రోల్. అవును. వాడు నేను బండి మీద వెళ్ళి అక్కడక్కడ ఫోటోలు ఇచ్చేవాళ్ళం అప్పట్లో. ఓకే.
సేమ్ యూనివర్సిటీ మేము ఫ్రెండ్స్. ఓకే. ఎప్పుడో ఒకసారి లక్ష్మణ్ మీసాలు చెప్తే పలానా దగ్గర అంటే అక్కడికి వెళ్ళడం అలా తప్ప అతను కూడా మీ నాటకాల్లో చేసుకునే ఓకే. అంతే తప్ప ఇండస్ట్రీతో ఏం సంబంధం పరిచయం లేదు. మీరు ప్లే కోసం వేరే కంట్రీస్ వెళ్ళిన సందర్భాలు ఉన్నాయన్నారు, నిజమేనది? ఒకసారి సౌత్ కొరియా వెళ్ళాను, వర్క్షాప్ ఉండింది అప్పుడు ఒక 23 days కోసం వెళ్ళాను. సౌత్ కొరియాలో నాటకాల వర్క్షాప్. ఓ గుడ్. అంటే అది వాళ్ళు కల్చరల్లీ వాళ్ళు చాలా అడ్వాన్స్డ్ ఉన్నారు. అక్కడ సపోర్ట్ చేసే గ్రూప్స్ కానీ ఈవెన్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కానీ గవర్నమెంట్ కానీ ఆర్ట్ ఫండ్కి అది వాళ్ళకి బాగా హెల్ప్ఫుల్. ఫండింగ్ ఉంటుందా బాగా? ఓకే. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు ఇయర్లీ వన్స్ ఒక ఇండియా, బంగ్లాదేశ్, జపాన్, కొరియా ఈ దేశాల వాళ్ళని కలిపి ఒక కైండ్ ఆఫ్ కల్చరల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ కింద చేస్తారు. ఓకే. సో ఇక్కడ నుంచి కొంతమంది, అక్కడ నుంచి కొంతమంది, అక్కడ నుంచి కొంతమంది ఒక దగ్గర ఒక ప్లేస్లో ఉంచి మేము ఇక్కడ నుంచి పర్ఫామ్ చేయడానికి ప్లేస్ తీసుకెళ్ళాం, అక్కడ నుండి వాళ్ళతో కలిసి మళ్ళీ ప్లేస్ డెవలప్ చేసాం. ఓహో. సో కల్చరల్ ఎక్స్చేంజ్ బేసిక్. ఓకే. ఏంటండి అసలు ఎలా ఉంటారు వాళ్ళ కల్చరల్ అంటే బంగ్లాదేశ్ మోరార్లెస్ కొంచెం ఏషియన్ కంట్రీ, అన్ని ఏషియన్ కంట్రీసే కదా, మోరార్లెస్ కొంచెం సేమే ఉంటారు. అంటే ఈవెన్ మరాఠీలో ఆయి అంటారు అమ్మని, కొరియన్స్ కూడా ఆయి అన్నారు. ఓహో. అంటే పదం అని కాదు, ఈవెన్ ఫోక్ టైల్స్, ఫెయిరీ టైల్స్ పుస్తకాలు చదివితే కూడా వాళ్ళ దగ్గర లైబ్రరీలో చాలా వరకు మా నాన్న చెప్పిన కథ లేకపోతే మన పుస్తకాల్లో ఉన్న కథలు లాంటివి సిమిలారిటీస్ చాలా వరకు ఉన్నాయి. యూరోపియన్వి మేబీ వేరే ఉండొచ్చు కానీ ఏషియన్వి మోరార్లెస్ కొంచెం ఒకలాగే అనిపించాయి కథలు కూడా. అండ్ వాళ్ళు కూడా అన్నం తింటారు అండ్ సిమిలారిటీస్ కూడా కొంచెం ఎక్కువే ఉన్నాయి. సో చాలా మంచి వాళ్ళు కొరియన్స్, చాలా మంచి వాళ్ళు. పర్టికులర్లీ అంటే సౌత్ కొరియా వెళ్ళినప్పుడు చూశాను కదా, చాలా మంచి వాళ్ళు. సో ఆ 23 days అంటే లైక్ లైఫ్స్ బెస్ట్ డేస్ అంటారు కదా, అలా ఉండింది. ఓన్లీ వర్క్ చేయడం, ఎంజాయ్ చేయడం, వర్క్ చేయడం, ఎంజాయ్ చేయడం అంతే. ఓకే. సూపర్ అండి. అక్కడ వాళ్ళకి చాలా గవర్నమెంట్ తరఫు నుంచి ఫండింగ్ ఉంటుంది అన్నారు. మన దగ్గర పరిస్థితి ఏంటంటే మీరు ప్లే చేస్తున్నప్పుడు మన దగ్గర అసలు వీటికి రెస్పాన్స్ ఎలా ఉంటుంది, ఫైనాన్షియల్గా ఏమన్నా బెనిఫిట్ ఉంటుందా ప్లే చేసే వాళ్ళకి? ఎట్లా అది ఇచ్చేవాళ్ళు, డబ్బులు ఇచ్చేవాళ్ళు నాటకం వేసినప్పుడు? అప్పట్లో నాటకం మీద ఏం వచ్చేది కాదు. ఎవరో ఒకరు పరిషత్తులోనో లేకపోతే ఒక సంస్థ చేసినప్పుడు 15,000 20,000 ఇస్తారు, కానీ దాని మీద అయ్యే ఖర్చు ఎక్కువ ఉంటుంది. సో నాటకం మీద డబ్బులు రావడం అన్నది ఇంపాసిబుల్. అందులో కూడా ఏదన్నా మిగిలితే తలా 100-200 మిగులుతాయేమో తప్ప దాని మీద ఏదో కూడబెడదాము లేకపోతే తలా 1,000 రూపాయలు 2,000 వచ్చిన పరిస్థితులు కూడా లేవు మేము చేసేటప్పుడు. తర్వాత చాలా కొన్ని ప్లేస్లో మాత్రం, ఇప్పుడు పడమటి గాలి అని ఒకటి ఉంది, పాటిబండ్ల ఆనందరావు గారు అని ఒక వ్యక్తి ఉన్నారు, ఆయన ప్లేస్లో బాగానే డబ్బులు ఇచ్చేవాళ్ళు అందరికీ. అండ్ నేను బార్బరీకుడు అండ్ అంబేద్కర్ ప్లేస్ చేశాను, వాళ్ళు నాకు డబ్బులు ఇచ్చేవాళ్ళు. అండ్ ఇలా కొన్ని మాత్రమే ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్గా ఉన్న ఆర్గనైజేషన్స్ మాత్రం చూసేవాళ్ళు, మిగతావన్నీ అవుట్ ఆఫ్ ప్యాషన్ చేయడమే ఉండేది. ఓకే. కానీ ఎక్స్ప్లోర్ చేయగలిగితే ఇందులో కూడా మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ గవర్నమెంట్ ఢిల్లీలో ఉంది అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ తెలంగాణలో ఉన్నాయి. ఇవి పర్టికులర్లీ ప్లేస్కి సపోర్ట్ చేస్తున్నాయి. ఓకే. కాకపోతే మనం అక్కడ పలానాది ఉంది అని తెలియాలి. అంటే ఇప్పుడు నాకు రవీంద్ర భారతి నుంచి 2009 ముందు చాలాసార్లు వెళ్ళుంటా, వయా లక్డీ కపూల్ కానీ, బిర్లా మందిర్కి వెళ్ళేటప్పుడు కానీ, ట్యాంక్ బండ్ వెళ్ళేటప్పుడు కానీ ఇది రవీంద్ర భారతి, ఇందులో ప్లేస్ అవుతాయి, ఇందులో ఈవెంట్స్ అవుతాయి, ఇందులో ఆర్ట్కి సంబంధించింది ఇదని నాకు తెలీదు. ఓకే. ఏదో బిల్డింగ్ అనుకునేవాడిని నేను. ఓకే. లోపలికి వెళ్తే కానీ తెలియలేదు. సేమ్ పాసిబిలిటీస్ అండ్ ఆపర్చునిటీస్ కూడా అంతే ఉంది అని తెలిస్తే, ఎక్స్ప్లోర్ చేస్తే తెలుస్తుంది. అదే బయట నుంచి చూసి ఎవరు చేస్తారు అని ఒక వేగ్గా కమెంట్ చేయడం అది కరెక్ట్ కాదు. అండ్ ఈరోజు ప్లేస్ త్రూ టికెట్ కూడా చేస్తున్నారు. టికెట్కి నేను కొన్ని సందర్భాలు చూసేవాడిని. హైదరాబాద్కి వచ్చినప్పుడు ఆశీష్ విద్యార్థి, షబానా ఆజ్మీ, తర్వాత నసీరుద్దీన్ షా, వీళ్ళు కాకుండా మామూలుగా హిందూ ఫెస్టివల్, హిందూ పేపర్ వాళ్ళు ఉన్నారు కదా, హిందూ ఫెస్టివల్ ఒకటి అయ్యేది అండ్ ఖాదిర్ అలీ బేగ్ ఫెస్టివల్ అవుతుంది. కొన్ని ఫెస్టివల్స్ టికెట్ షోస్ చేస్తాయి. ఈవెన్ రత్నశేఖర్ గారు కూడా బిగినింగ్లో టికెట్ షోస్ చేసేవాళ్ళు. ఓకే. సో ప్లే బాగుంది అంటే చూసేవాళ్ళు ఉన్నారు, దానికి పబ్లిసిటీ చేసి పలానా రోజు పలానా టైంకి షో చేస్తున్నామని చెప్తే పోయేవాళ్ళు ఉన్నారు. ఆర్ట్ లవర్స్ ఇంకా ఉన్నారు, అలాంటి ట్యాప్ చేయగలగాలి. ఈవెన్ గవర్నమెంట్ కూడా ఉన్నాయి ఆ సపోర్ట్, మనం ఎక్స్ప్లోర్ చేయగలగాలి అంతే. ఓకే. తెలుగు వన్